ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్పై రెండు జట్లు ధీమాగా ఉన్నాయి. మరో 3 నెలల్లో జరగబోతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఇప్పటికే అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ కన్నేశాయి. స్వదేశంలో గత 2 సార్లు టైటిళ్లను కోల్పోయిన ఆసీస్ ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఇక భారత్ హ్యాట్రిక్ కోసం గురిపెట్టింది. దీంతో ఇప్పటి నుంచే ప్రస్తుత మాజీ క్రికెటర్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టీమిండియాకు చెక్ పెడతామంటూ ధీమా వ్యక్తం చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి మళ్లీ వెళతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్తో టెస్ట్ సిరీస్ అంటే తమకు యాషెస్తో సమానమన్నాడు. యాషెస్ సిరీస్లోనూ ఇంగ్లండ్తో ఆసీస్ 5 టెస్టులు ఆడుతుంది. ఇప్పుడు భారత్తో తాము ఆడే 5 టెస్టుల సిరీస్ కూడా తమకు అలాంటిదేనన్నాడు. యాషెస్ సిరీస్ లాగానే భారత్లో 5 టెస్టుల్లో తలపడేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని, ప్రతి మ్యాచ్ను గెలిచేందుకు ప్రయత్నిస్తామని మిచెల్ స్టార్క్ అన్నాడు. తమ సొంత గడ్డపై ఇంకాస్త ఎక్కువ శ్రమిస్తామని, భారత జట్టు బలమైందని, టెస్టు క్రికెట్లో తాము 2 పటిష్టమైన టీంలతో పోరాడుతున్నామని తెలిపాడు. జనవరి 8న తాము బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఉంటామని ఆశిస్తున్నానన్నాడు. టెస్టులకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని, రాబోయే కొద్ది రోజుల్లో తాము 7 టెస్టులు ఆడుతున్నట్టు తెలిపాడు. అందులో 2 శ్రీలంకతో ఉన్నాయన్న స్టార్క్ షెడ్యూల్ కాస్త కఠినంగా ఉందని తెలిపాడు. జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్తో పాటు తాను 3 ఫార్మాట్లలోనూ ఆడుతున్నట్టు తెలిపాడు. ఏ ఫార్మాట్ను ఎప్పుడు వదిలేస్తాననేది ఇప్పుడే చెప్పలేనని, ఎప్పటి వరకు మ్యాచులకు తన శరీరం సహకరిస్తుందో అప్పటిదాకా ఆడేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. భారత్తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ విజయం సాధించాలంటే ఇద్దరు ఆల్రౌండర్లు విజయవంతం కావాలని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఏ ఫార్మాట్ క్రికెట్లోనైనా ఆల్రౌండర్లదే కీలక పాత్ర అని, తమ జట్టులోనూ చాలామంది ఉన్నారని, అయితే భారత్లో టెస్ట్ సిరీస్లో క్యామరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ విజయవంతమైతే తమకు తిరుగుండదన్నాడు. ఇద్దరూ నాణ్యమైన ఆల్రౌండర్లేనని, బ్యాటింగ్లో టాప్ 6లో ఉంటారని, బౌలింగ్లోనూ పేస్ భారాన్ని మోస్తారని కమిన్స్ తెలిపాడు. నవంబర్ 22న తొలి టెస్టు మొదలు కాగా జనవరి 7న చివరి టెస్టు ముగియనుంది.